డిఫరెన్స్ లేకుండా అన్ని చోట్ల కూడా ఫ్యాన్స్ అందరూ కూడా టికెట్స్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే టికెట్స్ ఎంత రేట్ అనేది కూడా ఆలోచించకుండా బుక్ చేసుకున్న పరిస్థితి. సో ఇంకొద్ది క్షణాల్లో మనం కల్కి మూవీ చూడబోతున్నాం. సో ఇక్కడ ఫ్యాన్స్ చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రదర్, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మన నారాయణగూడనా, ఇక్కడ లోకలే. ఓకే, సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? సినిమా అంటే చాలా ప్రభాస్ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాం మేము. సినిమా బాగుంటుందని, విజువల్స్ కూడా చాలా బాగుంది, క్లైమాక్స్ కానీ మన ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి నాది ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని చేశాడు. ప్రభాస్ ఒక లుక్లా చాలా మంచిగా కనబడుతుండో. ఇది ఒకటి భారీ విజయం అందుతుందని అనుకుంటున్నా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం. నేను సినిమా ఏంటంటే ఇప్పుడు సినిమా స్టోరీ చూస్తే అర్థమవుతుంది మనకి సినిమా ఎలా ఉంటుందని. నార్మల్గా మనకి సినిమా టీజర్ వదిలింది కాబట్టి చాలా మంచిగా అనిపించింది, చూడాలనిపించింది, ప్రతి ఒక్కరికి బాగుంటుందని అనిపిస్తుంది. ఇంకా చాలా పెద్ద హిట్ అయితే అనిపిస్తుంది. సుమారు 1,500 కోట్లు అయితే కంపల్సరీ అనిపిస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్ మేమైతే 250 to 300 కోట్స్ ఈజీగా రావచ్చు. సో టికెట్ ఎప్పుడు 4:30 బుక్ చేసుకున్నారా? టికెట్ బుక్ చేసుకున్నాను సార్, మా ఫ్రెండ్ దగ్గర బుక్ అయిపోయింది. సినిమా మాత్రం బాగుంటుంది అన్న, సినిమా మాత్రం బాగుంటుంది. కానీ ఈ డిస్టర్బెన్స్ మాకు అయిపోయింది. మెయిన్ ప్రభాస్ లైక్ డార్లింగ్ కల్కి మా డార్లింగ్. కానీ సినిమా మాత్రం రాకుండా సినిమాకి పేరు పెట్టదు. ఆల్రెడీ సినిమాకి వచ్చిన మన టికెట్లు మొత్తం వచ్చింది మనకి. సినిమాకి అయితే మొత్తం ఏ పేరు పెట్టదు. భయ ఎక్కడి నుంచి వచ్చారు? భయ జగద్గిరి గుట్ట నుంచి వచ్చినామన్న. ఏ షోకి బుక్ చేసుకున్నారు? మేము 4:30 షోకి 4:30 షోకి. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాం, రానివ్వట్లేదు అన్న. మరి 4:30 కదా, అప్పుడే ఎందుకు వచ్చారు? 11 వస్తారన్న ఫ్యాన్స్, మేము మాకు ఉండదు ఉత్సాహం, ఎంజాయ్ చేయాలని. ఎప్పుడు ఇట్లా ఆపలేరు కానీ ఈసారి ఎందుకు ఆపిరో మాకు అర్థం అయితే లేదు. లాస్ట్ టైం సలార్కి మొత్తం ఎట్లా ఇచ్చి పడేసినామో చూసారు అందరూ. అది మాకు ఇట్లా ఆపడం వల్ల మాకేం మంచిగా అనిపిస్తలేదు అసలు ఫ్యాన్స్. సో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కల్కి నుంచి కొన్ని రివీల్ కూడా అయినాయి. నాగేశ్విన్ అండ్ ప్రభాస్ కొన్ని రివీల్ చేశారు, అండ్ ఇంకా థీమ్ సాంగ్ వచ్చింది, ట్రైలర్ చూసారు. సో ఎట్లా అనిపించింది మొత్తం? థీమ్ సాంగ్ అయితే అదిరిపోయింది అన్న. పంజాబీ లాంగ్వేజ్ తోటి హిందీ, తెలుగు. బుజ్జి ఇంట్రడ్యూస్ అయితే చెప్పలేము, ఇచ్చి పడేసిండు. బుజ్జి అసలు చిన్న రోబోట్ టాయ్ లెక్క చూపించారు, తర్వాత బాడీ బిల్, తర్వాత ట్రాన్స్ఫార్మర్ లెక్క మార్చారు. పెద్ద మన ఇండియన్ మైథాలజీని బేస్ చేసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేసి తీయడం అంటే నాగేశ్విన్ హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ ఆయన ఐడియాకి మనం గ్రేట్ చెప్పుకోవాలి. అన్నిటికన్నా మెయిన్ గ్రేట్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అని ఉన్నాడు అంటే సినిమా పక్కా బ్లాక్ బస్టర్. ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేసింది? ఫస్ట్ డే కలెక్షన్ మినిమం 2 to 250 crores పక్కా అన్న. తగ్గేదే లేదు అసలు. బాహుబలి RRR రికార్డ్స్ అన్ని, బాహుబలి రికార్డ్స్ పక్కా బ్రేక్ చేస్తుంది. RRR అంటే చెప్పక్కర్లేదు. అన్నీ ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ సినిమాలో పక్కా కల్కి 2898 AD క్రాస్ చేస్తుంది అని గట్టిగా నమ్ముతున్నాం మేము. అంటే బిఫోర్ బాహుబలి, ముందు బాహుబలి, తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కల్కి తర్వాత అది చేంజ్ అవుద్దా? టాలీవుడ్ కాదన్న, ఇప్పుడు మెయిన్ కల్కి తర్వాత హాలీవుడ్, ఇంగ్లీష్. మన ఒక స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఫిల్మ్స్ ఎట్లయితే ఎదుగుతున్నాయో ప్రభాస్ అన్న కూడా యూఎస్లో, లండన్లో ఆ స్థాయికి ఎదుగుతాడని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. గచ్చిబౌలి మార్నింగ్ 4:45. ఏంటి ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు? ఫుల్ హైప్, ఇంకా జనాలు చూస్తుంటే ఫుల్ హైప్ వస్తుంది. ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది మీకు ట్రైలర్లో? అది మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్. బుజ్జి లాస్ట్లో ట్రాన్స్ఫార్మర్ మార్చడం అయితే ఇచ్చి పడేసింది ఖాళీ అది. సో ప్రభాస్ రోల్ ఎట్లా ఉండబోతుంది? ఏమో మేబీ ప్రభాసే కల్కి అయితే వాటి అంతకు మించి అయితే క్యారెక్టర్ అసలు మెయిన్ అన్న నరాలు వచ్చేస్తాయి బయటికి. టైటిల్ రోల్ కల్కి కన్నా పవర్ఫుల్ రోల్ ఇంకేం ఉండదు అందులో. అది మా ప్రభాస్ అనే ఉండాలని కోరుకుంటాం. కానీ నాగేశ్వన్ అది ఎట్లా చూపిస్తాడో మేము వేచి చూస్తున్నాం. అసలు మా వాళ్ళు అయితే లేదు చూడాలని. భైరవ అంటారు, కల్కి 200 నుంచి స్టార్ట్ చేస్తాం లెక్క. పక్క 3000 కోట్లు ఖచ్చితంగా హాలీవుడ్ మొత్తం ఇచ్చి పడేస్తాం అట్లా. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్స్ కూడా దానికోసం వెయిటింగ్ అన్న. విజయ్ దేవరకొండ ఉన్నది అంటారు, లేరు అంటారు. మన విజయ్ దేవరకొండ బ్యానర్ ఒక జాగాలో చూసినాం, మేము ఫిక్స్ అయినాం. దుల్కర్ సల్మాన్ అంటారు, మృణాల్ ఠాగూర్, ఎవరెవరు ఉన్నారో ఇంకా వెయిటింగ్ మేము. అసలు మా వల్ల అయితే లేదు. మీరు ఎక్కడ నుంచి?
హైటెక్ సిటీ నుంచి ఏ షోకి బుక్ చేశారు? 440 ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 1 అవర్ ముందు వచ్చాం బ్రో. 4:40 వరకు ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటాం బ్రో, ఎక్కడికి పోము, ఎక్కడికి పోము, ఇక్కడే ఉంటాం. డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్. డయాడ్ ఫ్యాన్. సలార్తో కంపేర్ చేస్తే కల్కికి అంతకు మించే ఉందా బజ్? ఉంది కల్కి. మీకు ఇంట్రెస్టింగ్ గా ఏమనిపించింది కల్కి ట్రైలర్ లో? ప్రభాస్ అన్న ఉంటే చాలు మాకు. సినిమా మంచిగా లేకపోయినా హిట్ చేసేస్తాం, మంచిగా లేకపోయినా హిట్ చేసేస్తాం. ఈవెన్ ఈ మూవీలో రాజమౌళి గారు కూడా ఉన్నారు. బుజ్జికి అండ్ ఇంకా ప్రభాస్ గారికి అండ్ ఇంకా రాజమౌళి గారికి ఆ సీన్స్ అనేవి చాలా బాగుంటాయి అని మాట్లాడుకుంటున్నారు. సో దీని మీద మీ ఎక్స్పెక్టేషన్? బాగుంటాయన్న, అది ఎలా చెప్తాం, అది కలెక్షన్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ డే? ఫస్ట్ డే 250 పక్కా. ఇప్పటికే అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పటికే అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. రాముడు భీముడు ప్రభాస్ అన్న దేవుడు, రాజులకే రాజు ప్రభాస్ రాజు. ప్రభాస్ అన్నతో ఇట్లా నాకు ఒక ఫోటో దిగాలని కోరిక అన్న. ఎప్పుడైతే తెలియదు. ఖచ్చితంగా మొత్తం హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అన్ని బ్రేక్ అయిపోతాయి. ఓన్లీ ప్రభాస్ అని ఒకటే అయిన పడుతుంది వరల్డ్ మొత్తం. నేను హోల్ సిటీ అన్న, చెన్నై అనుకుంటా. 4:30 షో. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే కల్కి ట్రైలర్ మన పురాణాలకి అండ్ ఇంకా సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి, సో ఈ కాంబినేషన్ సినిమా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఊహించలేం కదన్న, మెయిన్ ప్రభాస్ అన్న ఉన్నాడు.